వెల్కమ్ టు రాజు రివ్యూస్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తేలిపోయింది. సో సస్పెన్స్కి తెరదించారు. సో ఆల్రెడీ షూట్ అయిపోయింది. సో గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే విన్నర్ నిఖిల్ని విన్నర్ చేశారు. సో బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఆ మిస్డ్ కాల్ అలర్ట్ ప్రకారం నిఖిల్ ఓటింగ్ బాగా పడిందని చెప్పేసి నిఖిల్ విన్నర్గా ప్రకటించారు. సో దీనికి ఏంటంటే గెస్ట్గా రామ్ చరణ్ గారు వచ్చి నిఖిల్కి ట్రోఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ గౌతమ్ వరకు చూసుకుంటే రన్నర్గా మిగిలిపోయాడు. సో ఏంటంటే ఎక్కువ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం హ్యాపీ మూమెంట్, కానీ గౌతమ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక డిసప్పాయింట్ మూమెంట్. కాబట్టి అంటే ఎవరన్నా అవ్వచ్చని సస్పెన్స్ మెయింటైన్ అయింది. సో గౌతమ్ విన్ కాలేదని మాత్రం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే కన్నడమా తెలుగా అన్నది కాకుండా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ బిహేవియర్ని బట్టి బయట చూసిన ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం నిఖిల్ విన్నర్ అయ్యారని చెప్పేసి కప్పు ఏదైతే ఆ ఫైనల్ బిగ్ బాస్ సీజన్ 8 కప్ ఏదైతే ఉందో నిఖిల్కి ఇవ్వడం జరిగింది. సో గౌతమ్ తక్కువని కాదు, సో ఉన్నంతలో గౌతమ్ కూడా బాగానే ఆడాడు. కానీ ఏంటంటే ఓటింగ్ రిజల్ట్ ప్రకారం చూసుకుంటే కనుక నిఖిల్ టాప్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ని విన్నర్ చేయడం జరిగిందని మన రామ్ చరణ్ గారి చేత కప్పు ఇప్పించారు. సో కాబట్టి ఫైనల్గా చూసుకుంటే మాత్రం గౌతమ్ అయితే రన్నర్గా మిగిలిపోయాడు. సో ఇందులో గౌతమ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్లో భాగం. ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో. ఈ షో కాబట్టి ఒకళ్ళు విన్నర్ అయితే కనుక ఒకళ్ళు రన్నర్ అవుతారు కాబట్టి కాబట్టి అంటే ఇద్దరు బాగానే ఆడారు. కానీ అంటే ఓటింగ్ శాతం ప్రకారం చూసుకుంటే కనుక సోషల్ మీడియా ఎక్కువ వెబ్సైట్లో ఎక్కువ నిఖిలే ఓటింగ్లో ముందంజున్నాడు. అలాగే అఫీషియల్ ఓటింగ్లో కూడా నిఖిలే ముందంజలో ఉన్నారని చెప్పేసి విన్నర్ కింద నిఖిల్ని ప్రకటించారు. కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే బాధ ఉంటుంది. ఎందుకంటే విన్నర్ అవుతాడని అందులోని తెలుగు అన్న కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. సో మీ ప్రయత్నం మీరు చేశారు, కానీ ఏంటంటే అంటే ప్రయత్నం చేయడం కానీ ఫలితం మన చేతిలో ఉండదు కదా. సో మీ ప్రయత్నంకి అయితే హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే గౌతమ్ విన్ అవ్వడానికి ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశారు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. సో ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకుండా బయట అంటే ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బయట ఎందుకంటే అంటే ఎక్కువ మరీ పర్సనల్గా తీసుకుని మీరు అంటే ఎక్కువ ఇబ్బంది పడొద్దు, ఆ గొడవలో గట్ట అటువంటివి జరగకుండా ఆ స్టూడియోకి దూరంగా ఉండి. సో ఎవరు విన్నర్ అయినా మనకు ఒకటే కాబట్టి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఎవరు విన్నర్ అయినా మనం చూసి ఆనందించాలి తప్ప సో ఒకళ్ళు ఓడిపోయారని చెప్పేసి బాధలో మీరు అంటే లాస్ట్ టైం జరిగినట్టు ఆ స్టూడియో దగ్గర అటువంటి ఏమి జరగకుండా అంటే ఆ పరిసరాల్లోకి వెళ్లకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం.